నమస్తే 2025 మాస ఫలితాల్లో జూన్ మాసంలో ధనుసు రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి జూన్ మాసంలో కొన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కొంత ఈ మాసం అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. సంతానం కోరుకున్న దంపతులు కూడా పాజిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇక చాలా విషయాల్లో అంటే సంతాన విషయాల్లో కొంత శ్రద్ధ అవసరము. ఈ మాసంలో కొంత చికాకులు, చిక్కులు, పనుల్లో ఆటంకాలు ఇవన్నీ కూడా ధనుసు రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తూ ఉన్నాయి. కొంత తల్లిగారి ఆరోగ్యం కానీ, తల్లి సమానమైన వాళ్ళ ఆరోగ్య యోగక్షేమాలు పర్యవేక్షించుకోవాలి. అలాగే వాహనాలపైన ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా జాగ్రత్త అవసరము. ఇక పిల్లల చదువుల్లో కొంత శ్రద్ధ, వాళ్ళు ఎలా ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఉన్న సంతానం ఉన్నా కానీ, హయ్యర్ స్టడీస్ చేస్తున్న సంతానం ఉన్నా, పెళ్లికి ఎదిగిన సంతానం ఉన్నా కానీ ఒక్కసారి వాళ్ళ యోగక్షేమాల్ని పర్యవేక్షించుకోవటం చాలా అవసరము. విద్యార్థులకు కష్టపడిన దానికి మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. బయటకి ట్రై చేస్తున్నారు, విదేశాల్లో స్టడీ కోసం ట్రై చేస్తున్నారు అన్న వాళ్ళకి కొన్ని ఆటంకాలు ఏర్పడే సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ప్రయత్నం అన్నది చేస్తూ ఉండడము తప్పనిసరి. ఇక బిజినెస్ ట్రాన్సాక్షన్స్, వ్యాపార లావాదేవీలన్నీ కూడా జూన్ 3rd, 4th వీక్స్లో ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. 1st, 2nd వీక్స్లో డల్గా ఉంటాయి, తర్వాత నుంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇక హెల్త్ కండిషన్స్ మనం తీసుకున్నట్టయితే జూన్ 1st, 2nd, 3rd వీక్స్ పాజిటివ్గా ఉన్నాయి. 4th వీక్ నుంచి కొంత అనారోగ్య సమస్యలు, కుటుంబంలో చిక్కులు, ఇబ్బందులు కొద్దిగా కలవరపెట్టే విధంగా అయితే ధనుసు రాశి వారికి కనిపిస్తుంది. మరి ధనుసు రాశి వారి ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ జాబ్స్ నిర్వహిస్తున్నారో వాళ్ళకి కొంత ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఈ మాసంలో కనిపిస్తున్నాయి. కోరుకున్న ప్లేస్కి బదిలీలు అవ్వటం కానీ ఇలాంటి కొన్ని పాజిటివ్ సిచ్యువేషన్స్ అయితే ధనుసు రాశి వారికి కనిపిస్తున్నాయి. ధనుసు రాశి వారు మరి ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే, ముఖ్యంగా వీరు హనుమాన్ చాలీసా పఠించడము, దశరథ ప్రోక్తస్యని శ్లోకాన్ని పట్టించుకుంటే మానసిక ప్రశాంతత అనేది ధనుసు రాశి వారికి మాసంలో చక్కగా ఉంటుంది. ఇక హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో ప్రేమ ఫలించే అవకాశం ఉంది. హౌస్ వైఫ్స్కి కూడా కొంత మానసిక ప్రశాంతత అయితే కనిపిస్తుంది. విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా మనకి పాజిటివ్గా ఉంది. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకున్నాం కదా ధనుసు రాశి వారు, అవన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.